ఇరాక్ ఇవన్నీ కూడా భారత్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడుతున్నారు. వాళ్ళు మధ్యవర్తిత్వం చేస్తారని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది మీరు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోండి, అక్కడ ఎస్కలేషన్ లేకుండా, అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం లేకుండా వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి అని కూడా వాళ్ళంతా పదే పదే చెప్తున్నారు. చైనా కూడా ఇప్పుడు తాజాగా మీరు చర్చించుకుంటేనే ఈ యొక్క సమస్యకు పరిష్కారం అంటూ కూడా చైనా కూడా రంగంలో దిగింది. ఈ నేపథ్యంలో ఇక పాకిస్తాన్ ని ఇప్పుడు మనం కొట్టకపోతే, పాకిస్తాన్ కి బుద్ధి చెప్పకపోతే ఇక పదే పదే ఇదే చర్యలను మళ్ళీ వాళ్ళు మళ్ళీ చేసే పునరావృతం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక దీంతోనే అంటే ఇప్పుడు ఇక మొదలు పెట్టాం కాబట్టి దీన్ని ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకొచ్చి ఆ తర్వాత వదిలేద్దాం. కాబట్టి ఇప్పుడు ఈ దశలో వదిలేస్తే మనకి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు కాదు అన్న ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఇక చివరిగా తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. దానికి సంబంధించి 5:30 గంటల సమయంలో ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. స్వామి అంటే కృష్ణ, ఏంటి అసలు ముఖ్యంగా ఈ ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఒకవైపు పాకిస్తాన్, అమెరికా కావచ్చు, లేకపోతే చైనా, ఇవన్నీ కూడా దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఇంకోవైపు భారత్ కాల్పులను విరమిస్తే మేము కూడా చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటన చేసినట్లుగా మార్నింగ్ చూసాం. సో ఈ లోపు భారత్ ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వడానికి ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవాలి. ఇక పాకిస్తాన్ విషయంలో రాజీ పడేదానికి అవకాశమే లేదు. అది చేస్తున్నటువంటి దొంగ ఎత్తులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనేటువంటి ఒక నిర్ణయం రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, వెనక నుంచి కూడా ఇప్పుడు టర్కీకి సంబంధించినటువంటి కొన్ని శకలాలను కూడా గుర్తించారు. ఇంకోవైపు చైనా కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఉందనేటువంటి ఒక వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక దెబ్బ తీస్తే ఇక భవిష్యత్తులో ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటుంది అనేటువంటి ఒక నిర్ణయం వల్ల చేస్తోందా, లేకపోతే ఉగ్రవాదుల శిబిరాలను కానీ ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడానికి కానీ ఇక పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఇవన్నిటికీ పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ చర్యకు దిగబోతోందా? ఖచ్చితంగా శ్రీహరి, ఇప్పుడు భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చర్చనీయాంశం కాబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక దేశం మీద ఈ విధంగా యుద్ధం చేయాలని ప్రకటించడం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు. దీని యొక్క రిఫర్కేషన్స్ కూడా చాలా ఉండే అవకాశం ఉంది. అయితే వాటన్నిటిని కూడా తట్టుకోగల శక్తి భారత్ కుంది. అంటే ఒకవేళ యుద్ధం చేస్తే అంతర్జాతీయ ప్రమాణాలకి విరుద్ధంగా లేకపోతే అంతర్జాతీయ నియమాలకు విరుద్ధంగా ఒక దేశం పైన యుద్ధం చేయడం, అది అణ్వాయుధ దేశం అయినటువంటి పాకిస్తాన్ పైన యుద్ధం చేయడం అనేది మామూలు విషయం కాదు. సో దాన్ని ఇతర దేశాలు ఏం చేస్తాయని కూడా మనం చూడాల్సి ఉంటుంది. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి అసలు ఏ ఆంక్షలు ఇచ్చినా పర్వాలేదు. అమెరికా లాంటి ఒక పెద్ద దేశమే అటల్ బిహారీ వాజ్పేయి టైంలో పోఖ్రాన్ లో ఈ యొక్క అణ్వాయుధాల పరీక్ష చేసినప్పుడు అమెరికానే తనంతట తానుగా ఆంక్షలు విధించింది. తర్వాత భారతదేశం యొక్క మార్కెట్ విలువ తెలిసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క ఆంక్షలను ఎత్తేసింది అమెరికా. సో అటువంటి భారతదేశం పైన ఏ దేశం ఎటువంటి ఆంక్షలు విధించినా వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వాటి గురించి మీరు ఆలోచించొద్దు. పైగా ఇప్పుడు ఈ యొక్క ఎస్కలేషన్ ఇంకా పెరగటం తర్వాత ఇంకా సమయం కనుక పెరిగితే ఇంకా ఎక్కువ దేశాలు వచ్చి దీంట్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. వాటికి అవకాశం కల్పించకుండా చైనా లేదా ఇతర దేశాలు, టర్కీ, చైనా ఇప్పుడు పాకిస్తాన్ కి కొంత సాయం చేయడానికి ముందుకు వస్తున్నట్లుగా సమాచారం వస్తుంది. ఇంటెల్ ఇన్పుట్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక మీద దీన్ని జాప్యం చేసుకుంటూ పోతే ఇంకా మరిన్ని దేశాల జోక్యం కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకు అవకాశం కల్పించకుండా ఉండాలంటే ఒక్కసారిగా అంటే ఇక 2-3 రోజుల్లోనే పాకిస్తాన్ కి ఒక గుణపాఠం నేర్పించాలి, పాకిస్తాన్ ని నీల్ డౌన్ చేయించాలి, పాకిస్తాన్ ఇక చేతులు ఎత్తేసేలాగా ఒక సైనిక చర్య అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక భారత ప్రధాని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే 7వ తేదీన ఏదైతే 8 చోట్ల ఈ యొక్క ఉగ్రవాద స్థావరాలపైన 9 చోట్ల ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసినప్పుడు ఎవరైతే మరణించారో వాళ్ళకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా విడుదల చేసి ఎవరెవరు ఈ ఉగ్రవాదులు మరణించారు, ఆ ఉగ్రవాదులకి పాకిస్తాన్ కు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ ఉగ్రవాదులు భారతదేశంలో ఏ ఆపరేషన్స్ లో పాల్గొన్నారు, తర్వాత ఎక్కడెక్కడ పాల్గొన్నారు అన్న చిట్టాను కూడా ఈ రోజు భారత ప్రభుత్వమే విడుదల చేసింది. అంటేనే దాని వెనుక ఉద్దేశం పాకిస్తాన్ ని ఒక ఉగ్రవాద దేశంగా నిరూపించాలి, తద్వారా యుద్ధాన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఫోటోలను వాళ్ళ వివరాలను మన జరిగినటువంటి ఈ యొక్క మెరుపు దాడి ఆపరేషన్ సింధూర్ లో చనిపోయినటువంటి ఈ యొక్క తీవ్రవాదుల జాబితాను విడుదల చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు
ఆ తీవ్రవాదులకు సంబంధించినటువంటి వివరాలు విడుదల చేసినటువంటి భారత్ ఇక తాడో పేడో పాకిస్తాన్ తో తేల్చుకోవాలనే నిర్ణయానికి కృష్ణ, మరొక